వైద్య పరిశోధనలు ఊపందుకుంటున్న క్యాన్సర్ కేసులు ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. కొత్త రకాలు పుట్టుకొస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్నవారు సైతం క్యాన్సర్ బాధితులుగా మారుతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి? క్యాన్సర్ కేసులు తగ్గాలంటే ఏం చేయాలి? ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అమెరికాకు చెందిన జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ రేడియాలజీ విభాగం ప్రొఫెసర్ శ్రీధర్ నిమ్మగడ్డతో విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి. వైద్య పరీక్షలు ఊపందుకుంటున్నాయి, పరిశోధనలు కూడా పెరుగుతున్నాయి. అయినా క్యాన్సర్ వ్యాధి మాత్రం కొరకరాని కొయ్యగానే మారుతుంది. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ రేడియాలజిస్టు రాష్ట్రానికి చెందినటువంటి డాక్టర్ నిమ్మగడ్డ శ్రీధర్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. ఈరోజు క్యాన్సర్ అనేది అసలు తీవ్ర స్థాయిలో పెరుగుతుంది, వయసుతో సంబంధం లేకుండా కూడా ఉంటుంది. అసలు ఎందుకు ఇంత ప్రబలడానికి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు? క్యాన్సర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీదండి. జనరల్గా సమ్ ఆఫ్ ఇట్ జెనెటిక్ ఫ్యాక్టర్ ఉంది. రెండోది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఎన్విరాన్మెంట్ ఇప్పుడు మనకి చాలా డిఫరెంట్గా ఉంది. హైలీ పొల్యూషన్, కెమికల్స్, హై స్మోకింగ్, హై మీట్ కన్సంప్షన్, ఆల్ దీస్ థింగ్స్ ప్లే a role in how basically cancer comes up into a picture. So having a very physically active life and healthy diet, I think, is really important in dealing with cancer. And also early detection. ముందలే రెగ్యులర్గా పరీక్షలు చేయించుకోవటం. కొన్ని క్యాన్సర్లకి మనకి మంచి స్క్రీనింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎర్లీ స్క్రీనింగ్స్ ఉన్నాయి. లంగ్ క్యాన్సర్కి సిటీ స్క్రీనింగ్ ఉంది, కోలన్ క్యాన్సర్స్కి స్క్రీనింగ్ ఉంది, ప్రాస్టేట్ క్యాన్సర్కి PSA స్క్రీనింగ్ ఉంది. ఇలాంటివి మనం రెగ్యులర్గా ఎవ్రీ 1-2 yearsలో చేయించుకుంటే కనుక డిటెక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో వీ కెన్ అడ్రస్ ఏదైనా ఉంటే కనుక కొంచెం ఎర్లీ ఆన్ అనమాట. యాంటీ క్యాన్సర్ థెరపీకి సంబంధించి కూడా మీరు మీ టీమ్స్ చాలా రకాల పరిశోధనలు చేయడం జరిగింది. అసలు ఏ విధంగా దీన్ని ఇచ్చేయచ్చు? అంటే ముందుగానే దీన్ని చేయడం ద్వారా ఎలాంటి లైఫ్ స్పాన్ పెంచడానికి అవకాశం? మేము మా ల్యాబ్ ప్రైమరీగా అట్ జాన్స్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో ఉందండి. మా ల్యాబ్ మేము చేసేది 3 ప్రైమరీ వర్క్స్ చేస్తుంటాము. నెంబర్ 1 ఏమో క్యాన్సర్ని ఎలా డిటెక్ట్ చేయాలి, ఇలాంటివి వెరైటీ ఆఫ్ ఇమేజింగ్ ఏజెంట్స్ డెవలప్ చేస్తాము. పర్టికులర్లీ కొత్త టెక్నాలజీ పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ అని ఉంది. దానికి ఇమేజింగ్ ఏజెంట్స్ డెవలప్ చేసి బాడీలో ట్యూమర్ ఎక్కడుంది, అది ఉన్న డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు అది మంచిగా రెస్పాండ్ అవుతుందా లేదా, అలా డ్రగ్స్ మనం ఎలా మార్చాలి టు ట్యూమర్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి, ట్యూమర్ రెస్పాన్స్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి అనే దాని మీద ప్రైమరీగా వర్క్ చేస్తుంటాం అనమాట. అలాగే ఈ ఏజెంట్స్ని కూడా మేము ఒక్కొక్కసారి వాటికి రేడియోయాక్టివ్ మాలిక్యూల్స్ మేము అటాచ్ చేయవచ్చు. ఈ రేడియోయాక్టివ్ మాలిక్యూల్స్ ఏమవుతుంది, ట్యూమర్ దగ్గరికి ఫోకస్ అయ్యి అక్కడికి వెళ్ళి ట్యూమర్ని నాశనం చేయడానికి ఉపయోగపడతాయి అనమాట. దాంట్లో కూడా లాట్ ఆఫ్ వర్క్ చేస్తుంటాం. ఇది కొంతవరకు ఇక్కడ ఉన్నాయి కానీ పూర్తిగా క్లినికల్ ట్రాన్స్లేషన్లోకి పూర్తిగా రాలేదనుకుంటే ఇక్కడ యుఎస్లో బాగానే వస్తుంది, యూరోప్ బాగానే వస్తుంది. ఇలాంటి ట్రీట్మెంట్స్ ఏంటంటే జనరల్గా అడ్వాన్స్డ్ క్యాన్సర్స్కి బాగా ఉపయోగపడుతుంది. క్యాన్సర్ వ్యాధికి సంబంధించి చాలా రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. వ్యాధి ప్రాథమిక పరీక్షల దగ్గర నుంచి చికిత్సా విధానం వరకు ఎలాంటి న్యూ టెక్నాలజీస్ రాబోతున్నాయి సార్? న్యూ టెక్నాలజీస్ ఎర్లీ ఆన్ జెనెటిక్ స్క్రీనింగ్, అలాగే ఎర్లీ డిటెక్షన్ స్క్రీనింగ్స్ నేను చెప్పినాయి. అలాగే పేషెంట్స్ థెరపీకి వచ్చేటప్పుడు లిక్విడ్ బయాప్సీస్ అని ఇలా వస్తున్నాయి. అవి ఎంత వైడ్గా ఇండియాలో అవైలబిలిటీ ఉన్నాయని నాకు తెలియదు. బట్ జనరల్గా ఈ లిక్విడ్ బయాప్సీ బేస్డ్ ఆప్షన్స్ అనేవి కూడా దే కుడ్ ఇంప్రూవ్ టు సీ ద పేషెంట్ రెస్పాండ్ అవుతున్నాడా లేడా, సో దట్ వీ కెన్ ఇమ్మీడియట్లీ చేంజ్ థెరపీ ఆప్షన్స్ అనమాట. అలా ఎక్కువగానే వస్తున్నాయి. మామూలుగా చూస్తే క్యాన్సర్ తాలూకా ట్రీట్మెంట్ కాస్ట్ బాగా ఎక్కువగా ఉంటుంది, అలాగే పేషెంట్కి కూడా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇది ఏమైనా సులభతరం అయ్యే అవకాశం ఏమైనా ఉంటుంది? కరెక్ట్ అయిన పేషెంట్కి కరెక్ట్ డ్రగ్ కరెక్ట్ టైంలో కరెక్ట్ మోతాదులో ఇవ్వాలి. సో దట్ ఈ టాక్సిసిటీ అనేది పేషెంట్స్కి తక్కువగా చేయాలి అనేది ఎఫర్ట్ చాలా ఉంది. మా ల్యాబ్ కూడా దాని మీద ఎక్కువ వర్క్ చేస్తుంది. సో ఐ థింక్ ఇన్ ద ఫ్యూచర్ వీ విల్ హోప్ఫుల్లీ గెట్ దట్. క్యాన్సర్ విషయంలో చాలా వరకు మెడిసిన్స్ కాకుండా ఇటు కీమోథెరపీ కానీ కొంతవరకు బోన్ మ్యారో కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారు. అది కూడా పేషెంట్కి బాగా స్ట్రెస్గా కూడా ఉంటుంది. సో ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి విధానాలు క్యాన్సర్ డిటెక్షన్లో ఏమున్నాయి సార్, ట్రీట్మెంట్లో ఏమున్నాయి? ఎర్లీ డిటెక్షన్స్ అంటే కొన్ని క్యాన్సర్స్కి ఉన్నాయండి. కొన్ని ఇప్పుడు లంగ్ క్యాన్సర్కి ఎర్లీ డిటెక్షన్ ఉంది, కోలన్ క్యాన్సర్కి ఎర్లీ డిటెక్షన్ ఉంది, ప్రాస్టేట్ క్యాన్సర్కి కొన్ని ఎర్లీ డిటెక్షన్ ఉన్నాయి. అలాగే కొన్ని క్యాన్సర్స్కి HPV వ్యాక్సిన్స్ ఇలా ఉన్నాయి కొంచెం ప్రివెంట్ చేయడానికి. కానీ కొన్ని క్యాన్సర్లు ఇంకా మనకి ఇంట్రాక్టబుల్ క్యాన్సర్స్గా ఉన్నాయి. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఒకటి, బ్రెయిన్ క్యాన్సర్స్, గ్లియోబ్లాస్టోమా ఒకటి. వాటి మీద యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు, లాట్ ఆఫ్ గ్రూప్స్ వర్క్ చేస్తున్నాయి అన్నమాట. మిగిలిన వాటికి ఇట్ ఈస్ ఇంప్రూవింగ్. Even within the last 10 years, మనం వాటిని డిటెక్ట్ చేయడం, ట్రీట్ చేయడం, it has improved quite a bit and I hope it actually improves better.
వరల్డ్ వైడ్ చూస్తే క్యాన్సర్ సినారియో ఎలా ఉందనుకోవచ్చు? క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఇన్ మెనీ కంట్రీస్ హెస్ బీన్ గోయింగ్ అప్. కొన్ని కంట్రీస్లో పర్టికులర్లీ అట్లీస్ట్ ఇన్ యూఎస్ వాళ్ళకి క్యాన్సర్ రిలేటెడ్ డెత్స్ తగ్గుతున్నాయి. ఎందుకంటే ట్రీట్మెంట్స్ హ్యావ్ ఇంప్రూవ్డ్ క్వైట్ అ బిట్, డిటెక్షన్ ఎబిలిటీ హ్యాస్ ఇంప్రూవ్డ్ క్వైట్ అ బిట్. కాబట్టి అది కొంచెం డిఫరెన్స్ వస్తుంది. మనకి కూడా అలా ట్రెండ్ ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ప్రజల్లో అవేర్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి స్క్రీనింగ్ ఎక్కువ అవుతుంది. ఎక్కువ అయ్యే కొందికి నీకు క్యాన్సర్ డిటెక్షన్ పెరిగే కొందికి మన ఇన్సిడెన్స్ ఎక్కువ అవుతుంది అనుకుంటున్నాం. బట్ సైమల్టేనియస్లీ ఇట్ ఆల్సో కుడ్ హెల్ప్ అస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేవింగ్ లైఫ్స్. ద ఎర్లీ వీ డిటెక్ట్ క్యాన్సర్ ద బెటర్ ఛాన్స్ వీ హ్యావ్ ఇన్ బేసికలీ సేవింగ్ ఎ పర్సన్, ఏ పేషెంట్. అసలు క్యాన్సర్ని జయించగలమా జయించలేమా? ఒకవేళ జయించాలంటే ఎంత సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుంది సార్ ప్రజెంట్ రీసెంట్ జరుగుతున్నటువంటి పరిశోధనలు చూస్తే? ద హోల్ వరల్డ్ ఈజ్ రియలీ వర్కింగ్ టువర్డ్స్ ఈ ప్రాబ్లం అనమాట. మై హోప్ ఏంటంటే క్యాన్సర్ ఇట్ బికమ్స్ లైక్ ఏ క్రానిక్ డిసీజ్. అవర్ లాంగ్ టర్మ్లో మనం డయాబెటీస్ని లేకపోతే ఇంకా వేరే కార్డియాక్ డిసీజ్ని ఎలా ట్రీట్ చేస్తామో సో దాట్ వీ ఇంప్రూవ్ పేషెంట్ సర్వైవల్ ఫర్ ఎ వెరీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ with very little amount of toxicity. I think that is the goal for most of the people. And even just within the last decade, మనకి చాలా ఇంక్రీజ్ పేషెంట్ సర్వైవల్ చాలా ఇంక్రీజ్ అయింది. సో I think with the kind of science we are doing, with the kind of medicines we have in the pipeline that are already in clinics, I think patient survival is going to improve. ఇవాళ వరల్డ్ క్యాన్సర్ డే. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు యాజ్ ఏ రేడియాలజిస్ట్ అండ్ ఏ ప్రొఫెసర్ మీరేం చేయబో సమాజానికి ఏం చెప్పు? More than even a cancer researcher, as a person, I want to say to the సమాజానికి ఎవరైనా సరే, pay attention to the environment. Take care of the environment that is around us. It has implications for us in terms of cancer happening or cancer basically treatment. Less pollution, more taking of keep everything basically clean, healthy diet and being physically active. I think all these help us in dealing with cancer or any other disease. ఇది జాన్ హాకిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ నిమ్మగడ్డ శ్రీధర్ గారి అభిప్రాయం. విజయవాడ నుంచి కెమెరామెన్ స్వామితో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.